నమస్తే, వెల్కమ్ టు డయల్ జై హింద్. మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి. అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే తల్లి. అమ్మ, అందరూ కాదు కానీ కొంతమంది అంటే కొంచెం ఉన్న వాళ్ళైతే వెండి విగ్రహాలను పూజిస్తారు. ఇంట్లో ఏది చూసినా వాళ్ళు తినే ప్లేట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వెండిది పెట్టుకుంటారు. అలాగే దేవుడి విగ్రహాలు కూడా వెండి పెట్టుకుంటారు. నార్మల్ పీపుల్ అయితే పెట్టుకోరు, పటాలు అలా పూజిస్తారు. అయితే వెండి విగ్రహాలను పూజించవచ్చు అంటారా? వెండి చాలా వాటికి పనికిరాదమ్మా. మీరు ఇందాక తినడానికి పళ్ళాలు అన్నారు కదా, కంచాలు. కంచం కూడా పూర్వకాలం వెండి కంచం పెట్టుకుంటే దాంట్లో మధ్యలో ఇంత బంగారం పువ్వు పెట్టేవారు. బంగారం లేనిదే వెండి పనికిరాదు. వెండికి రజోగుణ ప్రధానం, రజతము అని పేరు. రజోగుణం అంటే తొందరగా వాతావరణంతో రియాక్ట్ అవుతుంది. వాతావరణంతో రియాక్ట్ అయ్యేటటువంటిది మనం తినే పదార్థాలకు కూడా కొంచెం పులుపు లాంటివి ఏమన్నా ఉంటే కొంచెం వెండి వస్తుంది దాంట్లో. తప్పేం లేదు, ఎందుకంటే మన శరీరానికి కావాల్సినటువంటి వెండి ఆమాత్రంగా కరిగి మన ఆహారంగా వెళ్ళడం అన్నది శరీరానికి సరిపోతుంది. కానీ రజోగుణం ప్రధానంగా ఉంటుంది. అందుకని రజోగుణాన్ని కంట్రోల్ చేయడానికి పక్కన కొద్దిగా ఇంత చిన్న బంగారు పువ్వు వేస్తారు. అదేవిధంగా విగ్రహాలు కూడా పూజించాలి అంటే పూర్తిగా వెండి విగ్రహాలు పనికిరావమ్మా. పూజకి అలంకారానికి పెట్టుకోవచ్చు. వాటికి మరి నాకు వెండి విగ్రహం పూజించుకోవాలనుంది అని అనుకున్నట్టయితే ఇంత చిన్న బంగారం అంటించండి దానికి. ఇక్కడ బొట్టు దగ్గర చిన్న బొట్టులాగా ఎంత ఉంటుందమ్మా, ఒక మన పెన్సిల్తో పెట్టిన చుక్క అంతన్న బంగారం పెట్టండి. కాలి దగ్గర చిన్న బంగారం పెట్టండి. కృష్ణుడిదైతే ముక్కు దగ్గర ఇలా బులాకి వేలాడుతున్నట్టుగా చిన్న బంగారం అతికించండి. అమ్మవారి విగ్రహం అయితే ముక్కు పుడక దగ్గర బొట్టు దగ్గర చిన్న బంగారపు చుక్క పెట్టండి. అప్పుడు అది పూజకు పనికొస్తుంది. అంతేగాని అస్సలు పనికిరాదు పూర్తి వెండి అయినట్టయితే. అందుకే వెండి కంచంలో అయితే ఒక చిన్న మధ్యలో పువ్వు వేస్తారు. లేకపోతే వెండి గ్లాసుల్లో పూర్వకాలం బంగారపు నీరు పోసిన వెండి గ్లాసులే ఇచ్చేవారు. ఒట్టి వెండి గ్లాసు ఇవ్వడానికి కూడా పనికిరాదు. అప్పట్లో అందరూ బహుమానాలు వెండే ఇచ్చేవాళ్ళుగా. మనం చాలా బీద దేశం అనుకున్న రోజుల్లో పెద్ద పెద్ద భవనాలు, ఫెరారీ కార్లు వాడని రోజుల్లో పెళ్ళి అయితే బహుమానాలు వెండి గ్లాసులు ఇచ్చేవాళ్ళు. అది మన స్థాయి. అప్పుడు కూడా బంగారం వెండి గ్లాసులు ఇస్తే లోపల బంగారపు నీరు పోయడం అని ఉండేది. అంటే చూడ్డానికి పసుపచ్చగా కనపడేవి అవి, కొద్దిగా బంగారపు పోతుండేది. అప్పుడు మాత్రమే పనికొచ్చేవి. అందువల్ల వెండి విగ్రహాలు పూజించాలి అనుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా దానికి ఎక్కడో అక్కడ ఇంత చీమతలకాయంతన్నా బంగారం అతికించాల్సిందే. అప్పుడే పనికొస్తాయి, లేకపోతే పనికిరావు. పైగా విగ్రహాలు బోలుగా ఉంటే పూజ చేయకూడదు, గట్టిగా సాలిడ్ ఉండాలి. అయితే అమ్మ, మరి గుడిలలో పెడతాం కదా దేవుడి విగ్రహాలు, దానికి కూడా కంపల్సరీ బంగారం ఉంటుంది. అవి అసలు వెండి విగ్రహాలు ఎక్కడున్నాయి, ఏ గుడిలో ఉన్నాయి? అంటే చిన్నగా చిన్న ఎక్కడా ఉండవు. మూల విరాట్ సాధారణంగా రాతిది ఉంటుంది. దాని మీద తొడుగులు ఉంటాయి. మనం బంగారపు తొడుగో, వెండి తొడుగో, ఇత్తడి తొడుగో ఉంటాయి. ఉత్సవ విగ్రహాలు ఎప్పుడు ఇత్తడి విగ్రహాలే ఉంటాయి, లేదా పంచలోహ విగ్రహాలు ఉంటాయి తప్ప వెండి విగ్రహాలు ఎక్కడా ఉన్నట్టు ఏ దేవాలయంలో ఉన్నాయి మీరు గమనించండి. ఎక్కడా లేవు. అలంకారంగా పెడితే పెట్టాలి. ఎవరన్నా నాకేదో బహుమానం, నాకేదో దేవుడికి మొక్కుకున్నాను, నాకు అయ్యింది కనుక నేను దేవుడికి ఏదో ఇచ్చుకుంటున్నానని చెప్పి ఏదో వెండి విగ్రహం లాంటిది ఏమన్నా ఇస్తే అక్కడ అలంకారంగా పెడతారేమో తప్ప పూజ చేయడానికి మాత్రం తప్పనిసరిగా మీరు ఉత్సవ విగ్రహాలు చూస్తే పంచలోహాలు ఉంటాయి, లేకపోతే ఇత్తడి ఉంటాయి. అంతేగాని వెండి ఉండవు. ఎందుకు పూజించొద్దంటారమ్మా? వెండి లక్షణం అది, వెండి గుణం. అన్నిటికీ పనికిరావు కదమ్మా. వెండికి ఏమిటి లక్షణం? అలా వదిలేస్తే కాసేపు గాలిలో వదిలేసినట్టయితే పైన నల్లగా కిలుం పట్టినట్టు అవుతుంది. సిల్వర్ ఆక్సైడ్ అంటారు దాన్ని. గాలిలో ఉన్నటువంటి ప్రాణవాయువుతో ఈ వెండి రసాయనిక చర్య జరపటం వల్ల ఆ సిల్వర్ ఆక్సైడ్ తయారయ్యి దాని మీద నల్లని పూత వస్తుంది. అది మకిలి కదా. తర్వాత
అంత తొందరగా రియాక్ట్ అయ్యే లక్షణం ఉన్నటువంటిది దేవుడికి ఉండడం మంచిదా? ఊరికే దేవుడు రియాక్ట్ అవుతాడా? లేదు. అలా రియాక్ట్ అవుతూ ఉంటే మనం కోపంగా ఉన్నప్పుడు మనం సరిగ్గా పూజ చేయనప్పుడు ఆయనకి మన మీద కోపం రావాలా? స్థిరత్వం లేనటువంటి లోహం వెండి, చాలా తక్కువ స్థిరత్వం, అందువల్ల అది పనికిరాదంటారు. అయితే అమ్మ పటాలు కాకుండా ఇప్పుడు చాలా మంది మార్కెట్లో దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు వెండి చెప్పారు, ఖచ్చితంగా వెండి వాడొద్దు అని చెప్పారు కదా. వెండి పూర్తి ఈ మాట వినేసి కొంతమంది కంగారు పడిపోయి ఇంట్లో ఉన్న వెండి విగ్రహాలన్నీ మార్చడానికి పరిగెత్తకండి. కొంచెం దానికి ఏదో అక్కడ ఓ చుక్క పెట్టించండి. అయితే వెండిలా కనిపించే కొన్ని విగ్రహాలు కూడా ఉంటాయి, కానీ వెండి కాదు, అలాంటి అయినా పూజించవచ్చు. అసలు వెండి కాకపోతే అవేం విగ్రహాలు? అంటే జనరల్ గా ఆర్టిఫిషియల్ కనిపిస్తున్నాయి కదమ్మా ఈ రోజులలో. పటాలు కాకుండా కొంచెం డెకరేషన్ వైజ్ గా మంచిగా కనిపించాలి, అందంగా ఉంటాయని పెట్టుకోండి. దేవుడి గుట్లో పెట్టుకుని పూజ చేయాల్సిన పనే ఉంది. హాయిగా సుఖంగా శుభ్రంగా మనకి పంచలోహాలవి కానీ ఇత్తడివి కానీ దొరుకుతాయి, అవి తెచ్చుకుని పూజ చేసుకోవచ్చు కదా. పంచలోహాలు చాలా ఖరీదు ఎక్కువ, ఎందుకంటే అందులో బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, రాగి ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ మనకి దీంట్లో అయినట్టయితే ఇత్తడిలా ఉండవు. ఇత్తడి కూడా లోహం, మిశ్రమ లోహమే, ఒకటే కాదు అది, కానీ అదైనా బాగానే ఉంటుంది. మీ విగ్రహాలన్నీ పూజకి ఎందుకమ్మా ఇలాంటివన్నీను? అలంకారంగా పెట్టుకోండి. పూజకైతే ఎలాంటివి బాగుంటాయి? ఇది పూజకి ఎప్పుడైనా సరేనమ్మా, ఇంత ఇంత ఈ బొటన వేలి పై కణుపు ఉందే అంత, అంతకన్నా పెద్ద ఉండకూడదు. అంత విగ్రహాలు ఇత్తడివి కానీ కంచువు కానీ శ్రేష్టం. అంతేగాని ఈ దొరికేవి స్టీల్వి దొరుకుతున్నాయి మీరు అన్నట్టు, తర్వాత వైట్ మెటల్ దొరుకుతున్నాయి, ఆల్మోస్ట్ వైట్ మెటల్. తర్వాత ఈ సిల్వర్ కూడా పాత జర్మన్ సిల్వర్ అంతా తీసి మేము విగ్రహాలు చేస్తున్నామన్నారు. బాగుంటాయి, అందంగా ఉంటాయి, అలంకారంగా పెట్టుకోవచ్చు, కానీ పూజకి కాదు. పూజకి మాత్రం వేరు. ఒకవేళ నిజంగా సిల్వర్ అయితే దానికి ఎంతో కొంచెం బంగారం అంటించాలి, చిన్నది కొద్దిగా అన్న. ఇప్పుడు తినే ప్లేట్ అయితే దానికి కూడా దాంట్లో కూడా తప్పనిసరి చెప్పాక మధ్యలో బంగార పువ్వు ఉంటుంది. పాతకాల వెండి కంచాలన్నీ చూడండి, ఇంత బంగారం లేనిదే ఉండదు కనీసం. బాగా ధనవంతులైతే ఇంతంత బంగారం బిళ్ళలు పెడతారు. లేని వాళ్ళు ఎంతంటే బొట్టు పెట్టుకున్నంత, చిన్న బొట్టు పెట్టుకున్నంత, చిన్న పుట్టుమచ్చంతన్నా బంగారం లేనిదే వెండి కంచాలు ఉండవు. వెండి చంద్రుడికి సంబంధించిన లోహం. చంద్రుడు కొంచెం చంచలమైన వాడు, మనస్కారకుడు, కనుక ఈ చాంచల్యం కూడా దాంట్లో ఉంటుంది. అందుకే తొందరగా రియాక్ట్ అయ్యి దాని మీద సిల్వర్ ఆక్సైడ్ తయారవుతుంది. కనుక ఇలా చంచలమైనటువంటి పదార్థంతో చేసిన దేవుణ్ణి పూజిస్తే మనకు కూడా చాంచల్యం రావచ్చు. స్థిరత్వం అంటే పిచ్చెక్కుతుంది అనేది కాదు నేను అనడం, అంటే మనకి మన పూజలో దాంట్లో అంత స్థిరత్వం ఉండదు. ఎక్కువ కష్టపడాలి స్థిరత్వానికి. ఎందుకు అంత కష్టపడాలి? అది. ధన్యవాదాలు.